మార్చి నెల 2వ ఆదివారం ఉదయకాలపు ప్రార్థన. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మృతులలో నుండి ఆది సంబంధుడిగా లేచిన వాడును, అధిపతి అయిన యేసుక్రీస్తు దేవుని నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన యేసు మహిమయు ప్రభావముయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనల్ని తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను, అలాంటి త్రియోక దేవుడైన పరమ తండ్రి అయిన యెహోవా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేయుటయు మీరును ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కలిసి మీ పాదాల దగ్గర సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినమంతా కూడా మీ కాపుదల, భద్రత మాపై ఉంచండి. చేసే పనులలో, ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి. కలువరి శిలువలో మా కొరకై మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిని బట్టి మీకు మొరపెట్టినప్పుడు మాకు వాటన్నిటి నుండి విడుదల ఇచ్చినందుకు వందనాలు నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రయాణాల విషయాల్లో మీరు తోడుగా ఉండండి, ఇంటర్వ్యూలలో మీరు తోడుగా ఉండండి, వారికి జాబులు వచ్చేలాగా చేయండి తండ్రి. ఆరోగ్య సమస్యలతో చాలామంది హాస్పిటల్లో బాధపడుతూ ఉన్నారు. వారందరూ కూడా మంచి శక్తిని, బలాన్ని ఇవ్వండి. వారి బాధలను తీసివేయండి. వృద్ధాప్యంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు, వారికి సిగురింపును దయచేయండి. చాలామంది సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు తండ్రి. వారందరూ కూడా సొంత గృహాలను దయచేయండి నాయన. స్కూల్, కాలేజీ విద్యార్థులకు చదువులలో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి తెలివితేటలను ఇవ్వండి ప్రభువా. వారు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకునేలాగా వారికి సహాయం చేయండి తండ్రి. మీ యందు భయభక్తులు కలిగి జీవించేవారిలాగా చేయండి నాయన. ఇటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా టీనేజీ వయసులో వారు ఎన్నో అవరోధాలకు వెళుతూ ఉన్నారు. వారందరినీ కూడా నియంత్రించండి ప్రభువా. వారికి మంచి తెలివి, జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ ఉదయకాలం సమయంలో మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే రైతులు వ్యవసాయ విషయంలో చాలా బాధపడుతున్నారు నాయన. వారికి మంచి పంట దిగుబడులు ఇచ్చి వారి కుటుంబ పోషణకు సహాయకుడిగా ఉండాలని తెలియజేస్తున్న తండ్రి. చాలామంది కౌలు రైతులు కౌలు తీసుకొని పంటలు పండక ఇబ్బంది పడుతున్నారు నాయన. ఆ రైతులను, వారికి మంచి మేలు చేయండి ప్రభువా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నీ తట్టు తిరిగి నిన్ను స్మరించేవారిగా చేయమని కోరుతున్నాను తండ్రి. ఈ ఉదయకాలంలో ఎంతోమంది వారు చేసే పనిలో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఎంతోమంది ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి అక్కడ మగ్గిపోతున్నారు నాయన. వారందరికీ మంచి తెలివినివ్వండి నాయన. వారందరూ కూడా మంచిగా ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ కుటుంబాలు పోషించుకునేలాగా
చేయండి ప్రభు. వారికి ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా పని దొరికే అవకాశాన్ని కల్పించండి తండ్రి. డ్రైవింగ్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చేసే డ్రైవింగ్ విషయాల్లో మీరు తోడుగా ఉండండి. ఎంతోమంది ప్రాణాలను వారి చేతిలో పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. వారందరినీ కూడా కాసి కాపాడండి తండ్రి. దేశ సరిహద్దులో కాపలా కాస్తున్న జవానులను దీవించండి ప్రభువా. వారు రాత్రనక పగలనక ఎంతో శ్రమిస్తూ దేశానికి సేవ చేస్తున్నారు. అలాగే దేశాన్ని పరిపాలించిన నాయకులను, రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులను, అధికారులను దీవించండి నాయనా. వారందరికీ మంచి తెలివి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ కొద్ది ప్రార్థన దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.